హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 7th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్తో పాటు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జనన మరణాల నమోదులో తెలంగాణ వెనుకబాటు. జాతీయ జనాభా లెక్కల విభాగం జనన మరణాల నమోదు నివేదికను వెల్లడించింది. జనన మరణాల నమోదులో 2021 సంవత్సరంలో తెలంగాణ వెనుకబడి ఉంది. సంవత్సరంలో సంభవించిన మరణాల్లో 65 ఏండ్లు దాటిన వారివి 58% పైగా నమోదయ్యాయి. మొత్తం మరణాలు 2,34,425 సంభవిస్తే అందులో 65 ఏండ్లు దాటిన వారివి 1,34,461, అంటే 58.63% ఉన్నవి. అలాగే మరణాలను నిర్దేశిత గడువులోగా నమోదు చేయడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వెనుకబడింది. తెలంగాణ 19వ స్థానంలో ఉంది. అలాగే జననాల నమోదులో 21వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. దేశంలో ఎక్కడైనా సరే జననం కానీ మరణం కానీ సంభవిస్తే 21 డేస్లోగా సంబంధిత పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయంలో తప్పనిసరిగా నమోదు చేయించాలి. సో అలా చేయించడంలో తెలంగాణ వెనుకబడింది అని ఈ నివేదిక వెల్లడించింది. తెలంగాణలో 2021లో నమోదైన 2.34 లక్షల మరణాల రిజిస్ట్రేషన్ పరిశీలిస్తే 21 డేస్లోగా నమోదైనవి 78.5% ఉన్నవి. అయితే పంజాబ్లో 98.6%తో పంజాబ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. జననాల నమోదులో తెలంగాణ 73.1%తో 21వ స్థానంలో ఉండగా 99.9%తో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. సో ఇది జనన మరణాలకు సంబంధించిన జాతీయ జనాభా లెక్కల విభాగం విడుదల చేసిన నివేదికలోని అంశాలు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జూన్ 7న ప్రతి ఏటా కూడా ప్రపంచ ఆహార భద్రత దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మంచి ఆహారపు అలవాట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జూన్ 7న వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరానికి 2025 సంవత్సరానికి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే యొక్క నినాదం వచ్చేసి ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే చౌకలో కోవిడ్-19 పరీక్ష ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం కోవిడ్ పరీక్షకు PCR విధానాన్ని వినియోగిస్తున్నారు. ఇది ఖచ్చితత్వం కలిగి ఉంది PCR విధానం. కానీ చాలా సమయం పడుతుంది ఈ విధానంలో. కాబట్టి ఐఐటి గువాహటి పరిశోధకులు బెంటోనైట్ మట్టిని ఉపయోగించారు. దీని ప్రత్యేక రసాయన నిర్మాణం కాలుష్య కారకాలను సులువుగా శోషించుకుంటుంది. దీంతో వైరస్ను గుర్తించడానికి ఇది సులువైన పదార్థంగా మారింది. కోవిడ్-19ను చౌకగా తక్కువ ఖర్చుతో గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే యుద్ధ నౌక అర్నాల తీరానికి చేరువలోని జలాల్లో శత్రు జలాంతర్గాములను వేటాడే యుద్ధ నౌకల శ్రేణిలోని మొదటి వార్షిప్ అర్నాల ఈ నెల 18న నౌకాదళంలో చేరనుంది. దీని యొక్క పొడవు వచ్చేసి 77 మీటర్లు, బరువు వచ్చేసి 1,490 టన్నులు. మహారాష్ట్రలోని ప్రఖ్యాత అర్నాల కోట పేరును దీనికి పెట్టడం జరిగింది. ఇది ఒక శత్రు జలాంతర్గాములను వేటాడే యుద్ధ నౌక. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే కొత్త మామిడి వంగడం రాజ్నాథ్ ఆమ్. భారత్లో మామిడి మనిషిగా పేరొందిన ప్రముఖ వ్యవసాయవేత్త
కలీముల్లా ఖాన్ కొత్తగా అభివృద్ధి చేసిన మామిడి రకానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరును పెట్టారు. ఉద్యానవన సాగులో కలీముల్లా ఖాన్ చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు వచ్చింది. టాపిక్ చూసినట్లయితే రాష్ట్రంలో తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాల లాజరస్ చారిటబుల్ ట్రస్టుతో కలిసి హైదరాబాద్లోని ఇక్రిసాట్ రైతుల కోసం భూసార పరీక్షల ప్రయోగశాలను ప్రారంభించింది. రాష్ట్రంలో ఇదే తొలి సంచార భూసార ప్రయోగశాల. ఇక్కడ లాజరస్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి ఇక్రిసాట్ రూపొందించింది ప్రయోగశాలను. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆపరేషన్ బ్లూ స్టార్కు 41 ఏండ్లు పూర్తి. పంజాబ్లో కొందరు స్వతంత్ర దేశం కావాలంటూ చేపట్టిన ఆందోళన ఖలిస్తాన్ ఉద్యమానికి దారితీసింది. 1980లో ఈ ఉద్యమం వివాదాస్పద నేత భింద్రన్వాలే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని స్థావరంగా మార్చుకోవడంతో వారిని పట్టుకునేందుకు భారత సైన్యం చేపట్టినదే ఆపరేషన్ బ్లూ స్టార్. 1984 జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 7th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.